హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను పాప వచ్చిందండి వయ్యారి. ఎస్ అంటే ఈరోజు నేను ఏదో వ్లాగ్ చేయాలి అని ఏం ఫిక్స్ అవ్వలేదు. సో చాలా రోజుల నుంచి నా కార్ నేను వాష్కి ఇవ్వలేదు అండ్ అస్సలు క్లీన్ చేయలేదు. ఇక్కడ నుంచి తీసి ఒక టిష్యూ కూడా అక్కడ పెట్టలేదు. చాలా రోజులు అవుతుంది నా కార్ అలాగే ఉండిపోయింది, కానీ వాడడం మాత్రం బాగా వాడుతున్నాను. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే, ముందు ఫిక్స్ అయింది ఏది లేదు. ఏం చేద్దాం అనుకున్నాను అంటే, బిఫోర్ వాషింగ్ నా కార్ ఎలా ఉంది, ఆఫ్టర్ వాషింగ్ నా కార్ ఎలా ఉంది చూపిద్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడు ఇంత చండాలంగా పెట్టుకుంటా అని మాత్రం మీరు ఫిక్స్ అవ్వకండి. మంచిది. ఇప్పుడంటే కొంచెం బాగాలేదు కాబట్టి అంత చండాలంగా ఉంటుంది అని చూసి భయపడకండి. సో ఇక్కడ మీకు ఏదైనా నాయిస్ వస్తే నేనేం చేయలేను, ఎందుకంటే నేను ఇంటి బయట ఉన్నాను. ఇక అంటే ఏమో అది బాసాలు తోముతుంది, సౌండ్ వస్తుంది. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. అక్కడ ఏదో ఏదో వర్క్ జరుగుతుంది. సో కొంచెం నాయిస్ వచ్చినా కానీ అడ్జస్ట్ అయిపోండి. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. అండ్ బిఫోర్ వాషింగ్ అండ్ ఆఫ్టర్ వాషింగ్ నేను నా కార్ చూపిస్తాను. ఓకే, ఇలా నా కార్ అంతా ఇదిగోండి, సీట్స్ లో ఇలా ఉంది. చూసారా, వెనకాల ఇలా ఇంత దరిద్రంగా వాడేసిన వాటర్ బాటిల్. అక్కడ వెళ్తే నా స్లిప్పర్స్, ఓకే ఇది కూడా స్లిప్పరు, ఇది స్లిప్పరు ఇందులో పెట్టేస్తున్నాను. ఇది ఏమో ఇంకా యూజ్ చేయలేదు యాక్చువల్లీ. ఉప్పల్ నుండి వచ్చేటప్పుడు ఇక్కడ యూజ్ చేస్తా అని తెచ్చుకున్నాను. షూజ్ ఫేవరెట్, అంటే వాడితే పాడైపోతాయి అని ఇలా దాచిపెట్టేస్తాను అనమాట. సో ఇంతే, ఇలాగే చెత్తగా అంత చెత్తగా ఉండింది. ఇది కొద్ది మీ కార్ పైన కూడా ఎంత చండాలంగా ఉందో చూడండి, దుమ్ములో మునిగిపోయింది. జాను కార్ చూసి భయపడకండి, ఏముండవు. దోలా ఇది వాడిన సాక్స్ కాదు, వాష్ చేసిన సాక్స్. అంత చెప్పులే ఉంటాయండి ఎక్కడ చూసినా. అండ్ బ్యాడ్మింటన్కి వెళ్తూ ఉంటాం అబ్బాయి, ఎదుటి వారు ఎలా పోతే సంబంధం లేదు అనుకొని డ్రైవ్ చేసే అబ్బాయి కనిపించారు. मैं क्या करूं, मतलब इतना लेट हो चुका हूं. ఓకే, అక్కడ వెళ్ళాక కార్ వాష్ చేస్తుంటే ఎంత గలీజ్ కార్ నుంచి వస్తుందో చూపిస్తాను. బాయ్. కార్ వాష్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది చూడ్డానికి చిన్నగా ఉంది, బట్ చాలా మంది ఇట్లా నా ఫ్రెండ్స్ 2-3 చెప్పారనమాట ఇక్కడ బాగా నీట్గా వాష్ చేస్తారు అని. సో ఇక్కడ వచ్చాను, అతను ఆల్రెడీ ఏదో కార్ వాష్ చేస్తున్నాడు. నెక్స్ట్ మన కార్. కానీ కార్ చూసి వాడు భయపడిపోతే ఎలా ఉంటుంది అంటే, ఆ జీప్గా చూస్తాడు కదా. ఇలాంటి విషయాల్లో మొహమాట పడద్దు. ఈ కార్ చూసి నిజంగానే భయపడతాడు పక్కా. ఉప్పల్లో ఉంటే, నేను మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, అక్కడ వాచ్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లీన్ చేస్తారు. ఇక్కడ కష్టం అవుతుంది బేసిక్గా క్లీనింగ్, అందుకని ఇంత చెత్తగా అయిపోయింది. కార్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. వీడియో నేను అసలు ఏం ప్లాన్ చేసి చేయట్లేదు, ప్లాన్ లేకుండానే చేస్తున్నాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో మీరు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూడకపోతే జాను పాప యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోస్ చూసేయచ్చు. చాలా వీడియోస్ ఈ మధ్య అప్లోడ్ చేస్తున్నాను, ఇంకా కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియో ఉత్తి అనుకోకండి ప్లీజ్ గాయస్. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము సబ్స్క్రైబ్ కోసం కొని కాదు గాయస్. ఒక మనిషికి ఇంకొక మనిషి వ్యతిరేక పదాలు లేకుండా మంచి హ్యాబిట్స్ నేర్చుకోండి. సో ఈ కార్ ఎప్పుడు వాష్ అవుద్ది, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంటే రాత్రి నుంచి ఎప్పుడు తెల్లారదు, ఎప్పుడు కార్ వాష్ వెళ్ళాలి, ఎప్పుడు నీట్గా అవ్వాలి. అంటే కార్ ఖరాబ్ అవ్వడానికి నేను ఒక్కదానే రీజన్ కాదు, నా హస్బెండ్ కూడా రీజన్. అన్నీ నా దాంట్లో వేస్తాడు. అండ్ మా మమ్మీ కూడా రీజన్. ఎక్కడ ఏది ఉంటే అలాగే పడేస్తుంది. అంతో ఎంతో నీట్గా పెట్టుకునేది నేనే అని నా ఫీలింగ్. ఏమంటారు? ఏముందిలే, ఇంకా ఇందాక వచ్చి చూశాడు, అందరు బి హే అన్నాడు, పూరా హే అన్నాను. అంటే మనకు వచ్చిన హిందీ మాట్లాడితే నెక్స్ట్ టైం మామూలుగా ఉండదు. लोग जो दे रहे वो सिटी वो भी बहुत वो भी सिटी के जितना नजदीक है उतना ही नजदीक में दे रहे हम लोग.
అంటే అన్ని పదాలు ఇప్పుడే వాడేసాం అనుకోండి మళ్ళీ మాట్లాడడానికి ఏమి ఉండదు. సో కొన్ని కొన్ని పదాలు వాడాలి. ఆ జావ్, పో జావ్, కల్ కల్, ఆ జావ్, కార్ లేకే జావ్, అలా. He who holds the sword is better than the sword. నా లిప్స్టిక్ దొరికింది అబ్బాయికి, మ్యాక్ కలర్. నేను ఇది పోయిందేమో అనుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ కొంచెం బెటర్ అయింది. బోత్ నీట్ హోనా మేరా గాడి. అని ఎన్ని రోజులైంది అమ్మా నువ్వు క్లీన్ చేసి అంటున్నారు. వామ్మో, అదే నల్లగా ఉంది. అమ్మ బాబాయ్. అంటే మనలాంటి కారు చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా, నల్లగా అయిపోతే ఇట్లా. అది కూడా కరెక్ట్ కదా సార్. సో అలా నా కార్ నీట్గా క్లీన్ చేపిస్తున్నాను. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. బిఫోర్ ఆఫ్టర్ చూస్తే మీరే నవ్వుకుంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? गाँव गया मैं, बहुत दिन के बाद आया. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏం చెప్పాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెప్పు. ఉప్పల్ मालूम है आपको? मैं कौन हूँ तेरे को मालूम? जय आंटी मालूम तेरे को? लल्लू अंकल मालूम तेरे को? समझ रहा ना तू? ये सब मेरे पीछे है रे. ఓ నే మాలు. వచ్చిన హిందీ అంతా వాడే. उधर भी काम किया आप? मालूम है उप्पल, एलबी नगर. ఓ నే మాలు. कैसा लग रहा है इधर आके काम करने के? मतलब सब ठीक ठाक है, वेरी गुड. नाके हिंदी राधो. कैसा लग रहा है आपको इधर आके काम कर रहा ना आप? उप्पल, एलबी नगर से कैसा लग रहा है आपको? अच्छा. నాకు వచ్చిన హిందీ వాడేస్తే మళ్ళీ వాడడానికి హిందీయే ఉండదు. అవునా నిజమా? ఇప్పుడు ఇలాగ కార్ ఎవరైనా పెట్టుకుంటారా అని హిందీలో ఎలా అడుగుతారు? నాకేమీ రాదు, నన్ను వదిలేయండి, నాకెవరు వద్దు. కోయి పేసా ఏమో, అంత ప్రయత్నాలు వద్దులేండి. నా కార్ చాలా నీట్గా అయిపోయింది. వావ్, ఇప్పుడు నా ముఖం నాకు బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ భయ్యా. చూడండి చూడండి చూడండి. సో నా కార్ అంతా నీట్గా అయిపోయింది.
చాలా ప్రశాంతంగా ఉంది. కార్ నీట్గా అయిపోతే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, ఎంతో చాలా బాగుంటుంది. ఒకసారి మీ క్లోజ్లో చూపిస్తాను, ఆగండి. చూడండి 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 ఎంత నీట్గా అయిపోయిందో. కూడా నీట్గా చేసేసారు. సీట్స్ కానివ్వండి బాగా నీట్గా చేశారు. సో అలా ఈరోజు నా కార్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి 40 minutes అవుతుంది. 40 minutesలో నా కార్ క్లీన్ చేసి ఇచ్చారు. ఓన్లీ 550 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశాడు. అంటే ఈ ప్లేస్ గురించి వేరే ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు బాగుంటుంది అని. సో ఇది మణికొండ ల్యాంకో దగ్గరలో ఉంటుంది. సో మీరు కూడా నాలాగా కప్పుగా కార్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటుంటే బాగుంటుంది కార్. అండ్ ఇప్పటి నుంచి నేను ఒక 15 daysకి ఒకసారి నా కార్ వాష్కి ఇవ్వాలి, లేదంటే మా వాచ్మెన్కి లోపల కూడా క్లీన్ చేయమని చెప్పాలి. ఇంకా ఏం ఉంటుందండి అంతే. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కూడా నేను తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.